అందరికీ వందనాలు. ఈరోజు మనం చదివే పాఠం పేరు ధన్యులు ఎవరు. పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకునేవారు. పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం అంటే మనం ఒక పాపం చేసాం అని మనం గ్రహించి దేవుని ఎదుట, అంటే మనం రోజు ప్రార్థన చేసుకుంటాం కదండి. ఆ ప్రార్థన అంటే మనం దేవునితో మాట్లాడడం. దేవునితో మాట్లాడినప్పుడు మనం ఏం తప్పులు చేసామో ఆ తప్పులన్నీ దేవునికి చెప్పుకొని మనం మారుమనసు పొందాలి. ఆ తప్పులు ఇంకెప్పుడు చేయనని దేవుని దగ్గర ఒప్పుకోవాలండి. అదే ప్రాయశ్చిత్తం చేసుకోవడం. దేవుని వాక్యాన్ని గైకొనాలి. దేవుని వాక్యం ఏం చెప్పింది? అబద్ధాలు ఆడకూడదు అంటే అబద్ధాలు ఆడకూడదు, ఆజ్ఞను అతిక్రమించకూడదు, ఆజ్ఞను అతిక్రమించుకొని తల్లిదండ్రులను సన్మానించాలి. మనం ఏం చేయాలి? మన తల్లిదండ్రులకి లోబడి ఉండాలి, దేవుని మాట వినాలి. అప్పుడు మనం దేవుని వాక్యాన్ని గైకొన్నట్టు. దేవుని త్రోవలో నడాలి. దేవుడు ఏం త్రోవ చెప్పాడు? మంచి త్రోవ మనకి చూపించాడు. పరలోకం వెళ్ళడానికి త్రోవ ఇరుకైనా కానీ మనం అందులో వెళ్తే దేవుని దగ్గర ఎంతో సంతోషంగా మనం ఉంటామండి. ఇరుకు ద్వారా మనం ప్రవేశించే వారు కొద్దిమంది అయినా అక్కడికి వెళ్ళాక దేవునితో చాలా హ్యాపీగా ఉంటారు. ఆ విశాలమైన ద్వారంలో వెళ్తే అగ్నిగుండంలో కలకాలం అలాగ బాధపడుతూ ఉంటాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం త్రోవగా వేసుకుని అందులో నడిచామనుకోండి, అది మనకి సరైన త్రోవగా పరలోకం మనం చేర్చుతుంది. దేవుని ఆశ్రయించాలి. మనకి ఎన్ని శ్రమలు హింసలు వచ్చినా దేవుని విడవకూడదు, దేవుని అంటిపెట్టుకుని ఉండాలి. క్రీస్తు విషయమై అభ్యంతరపడని వారు. ఇప్పుడు ఎవరైనా వాక్యం చెప్తున్నారనుకోండి, మనం వాళ్ళకి అడ్డు చెప్పకూడదు. మనము కూడా వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. మన నోరు తెరిస్తే దేవుని మాట వచ్చేలా ఉండాలి. వాళ్ళు ఏ టాపిక్ చెప్పినా మనం ఆ టాపిక్ దగ్గరికి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు దగ్గరికి, బైబిల్ దగ్గరికి, ఆ టాపిక్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ టాపిక్ని వాళ్ళకి చెప్పారనుకోండి, దేవుడికి ఎంత ఆనందం అంటే నా పిల్లలు నా గురించి చెప్తున్నారని యువతలతో చెప్పి ఎంతో సంతోషపడతారండి. మనం ఇప్పుడు వరకు దేవుని సంతోషపెట్టి పనులే చేయట్లేదు, అన్నీ దేవుని కంట కన్నీరు పెట్టే పనులే చేస్తున్నాం. ఒక్కసారన్నా దేవుని సువార్తను అందరికీ ప్రకటించండి. లేదు ప్రకటించే వాళ్ళకి అడ్డు చెప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే శోధనను సహించాలి. ముఖ్యంగా క్రైస్తవులు అంటే శోధనలు అంటే క్రైస్తవులు. ఎందుకంటే క్రైస్తవులు క్రీస్తులు ఎంత బలంగా ఉంటే అన్ని హింసలు. క్రైస్తవులకు ఎన్ని హింసలు వస్తున్నాయంటే, ఎక్కువ హింసలు వస్తున్నాయంటే వారు దేవుని చాలా గట్టిగా పట్టుకున్నారని అర్థం. అపవాది శోధిస్తూ ఉంటుంది, ఎన్ని శ్రమలు పడితే దేవుని వదిలేస్తాడా, దేవుని తిరుగుతాడా అని. ఇప్పుడు యోబు గారినే చూడండి, ఒక్క రోజులో ఆస్తి పిల్లలు మొత్తం అంతా పోయిందండి. అని దేవుని ఏమని అన్నాడా? దేవుడే ఇచ్చాను, దేవుడే తీసుకెళ్ళిపోయాను. అంటే దేవునికి మనకు ఆస్తి ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, మనం ఎప్పుడు సంతోషంగా ఉంచాలో తెలుసు, ఎప్పుడు బాధకరంగా ఉంచాలో తెలుసు. మనకి ఎంత శ్రమను తట్టుకోగలుగుతామో అంత శ్రమనే దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి క్రైస్తవులు శోధనని సహించాలి. శోధనని సహిస్తే పరలోకం వెళ్తాం. పరలోకంలో దేవుని దగ్గర కూర్చుని హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఇలాంటి వారి ధన్యులని దేవుడు చెప్తున్నాడు. పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, దేవుని త్రోవలో నడాలి, దేవుని ఆశ్రయించాలి, యేసు విషయమై అభ్యంతరపడకూడదు, శోధనను సహించాలి. నేను ఆ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.